రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మరి దేవుడు మన ఎడల చేసేటువంటి ప్రతి క్రియ ఆశ్చర్యమే, అద్భుతమే. వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరి ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ 7 నెలల కాలంలో మనమందరము కూడా అత్యద్భుతంగా దేవుని కృపతో కాపుదలతో నడిపింపబడి ఉన్నాము. మనల్ని సజీవంగా ఉంచినందుకు, ఆరోగ్యములతో క్షేమంగా ఉంచినందుకు, మనకు కావలసిన సమస్తము అనుగ్రహించినందుకు, మన రాకపోకల్లో మనకు తోడునేడుగా ఉన్నందుకు, మనం చేస్తున్న పనులలో మనం ఆటంకములు పొంది నశించిపోకుండా మనల్ని భద్రంగా కాపాడినందుకు, మరి ప్రకృతి వల్ల మనకు ఎలాంటి వైపరీత్యాలు సంభవించకుండా మనము క్షేమంగా కాపాడబట్టకు ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన చేసినటువంటి కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ ఆశ్చర్యక్రియలే. అసలే మనము శ్వాస తీసుకొని జీవించుట, శ్వాస ఆగిపోతే మరణించుట, అది ఒక అద్భుతము, ఆశ్చర్యమే కదా. కాబట్టి ఈ రీతిగా ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నాడు. మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారమంట. మనలను గురించి ప్రతి క్షణము ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడంట. ఆయన కనుదృష్టి ప్రతి క్షణము మనలను చూస్తూనే ఉందంట. కునుకక నిద్రపోకుండా ఆయన మనలను కాపాడుతున్నాడు, తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ రీతిగా దేవుడు అన్ని రకాలుగాను మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తూ ఉన్నాడు. వాటిని వివరించి చెప్పాలంటే అవి లెక్కకు మించే ఉంటాయి. ఎందుకంటే బాల్య జీవితం నుండి నీవు తల్లి గర్భములో పిండముగా ఏర్పడిన నాటి నుండి, అప్పటి నుండే ఆయన కన్నులు నిన్ను చూచాయి. నీవు ఆ పిండముగా పెరిగి పెద్ద అవటము, బయటకు రావటము, పెరగటము, మరి ఇప్పటి వరకు సజీవముగా ఉండటము. మరి ఈ దినమును ఎంతమంది అయితే చూచారో వారందరూ ధన్యులే కదా. అనేకులు ఈ దినమును చూడలేకపోయారు కదా. మరి అది ఆయన యొక్క ఆశ్చర్యక్రియ, గొప్ప క్రియ. వీటన్నిటినీ కూడా మనము తలంచుకున్నప్పుడు ఆయనకు సాటి అయిన వాడు ఒక్కడు లేడు అని ఖచ్చితంగా మనందరము ఒప్పుకొని తీరతాము. ఇది మన దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క ఘనత. కాబట్టి ఆ మహిమ, ఆ ఘనత, ఆ ప్రభావము ఎల్లప్పుడూ కూడా ఆయనకే చెందులాగున మనము ప్రవర్తించాలి. మన మాట, చేత, క్రియ, ఆలోచన, తలంపు, వినుట, చూచుట ఇవన్నీ కూడా ఆయనకు అనుకూలంగా మనము చేయాలి. అప్పుడు ఆయన కొన్నటువంటి తలంపులు బహు విస్తారమైనవి కాబట్టి ఆయన నిన్ను లెక్కకు మించి ఆశీర్వదిస్తాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా అనుగ్రహిస్తాడు. మన ఆలోచనలు భూమి మీద ఉంటే ఆయన ఆలోచనలు ఆకాశమంతా ఉన్నతంగా ఉన్నాయి. కాబట్టి అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు నిజంగానే ధన్యులము. ఆ దేవుని యొక్క ఘనతను, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి దానికి సాదృశ్యంగానే మనము ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినట్లయితే అదే మనము ఆయన పట్ల చూపించే కృతజ్ఞత. ఆయన చేసిన ఇన్ని గొప్ప కార్యాలకు, ఇంకా చేస్తున్న కార్యాలకు మనము కృతజ్ఞత తిరిగి చెల్లించుట అంటే ఆయన వాక్యానుసారం మనము మన ప్రవర్తనను సరిచేసుకొని ఆ రక్షణ, ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణ కాపాడుకొనుటయే. మరి మనమందరము దాన్ని మరలా కొనసాగిద్దాము. కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. గడిచిన 7 నెలల కాలము కాచి కాపాడి 8వ నెలలో నూతన ప్రారంభంలో మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకే స్తోత్రాలు. అవునయ్యా, ఇదిగో మరి నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మరి నీ యొక్క తలంపులు అన్నీ విస్తారములే. వాటిని మేము వివరించి చెప్పలేమయ్యా. అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడు ఒక్కడూ లేడు తండ్రి. కాబట్టి నీ గొప్పతనాన్ని ఎల్లప్పుడూ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ దానికి ఏమాత్రము భంగం రానివ్వకుండా మా ప్రవర్తన సరిచేసుకుంటూ మేమందరము కూడా ముందుకు సాగి నీ యొక్క నామాన్ని మా ద్వారా ఈ లోకంలో ఘనపరిచేటువంటి గొప్ప సామర్థ్యాలను నూతనంగా ఈ దినము నుంచి మరొక్కసారి ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి నాయన ఆ జ్ఞానాత్మతో నింపి నీ వాక్యానుసారం నడుచుకునేటువంటి గొప్ప ధన్యతనిచ్చి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.